అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. కొంతమందికి ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కావట్లేదు. మరి వాళ్ళ వ్యక్తిగత స్వార్థమో, లేకపోతే వాళ్ళ పైశాచిక ఆనందమో, సునకానందమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. అవి కూడా ఫేక్ అలిగేషన్స్. వ్యక్తిగత దూషణలు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి, ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి మహిళా నాయకులను ఉద్దేశించి ఎంతకి తెగిచ్చారంటే హోంమంత్రి గారి మీద కూడా వ్యక్తిగత దోషం చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా సమయం ఇచ్చింది. 2 సంవత్సరాల సమయం ఇచ్చింది. అంటే మారతారులే అని. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు కోరుకుంది ఏంటంటే 1 సంవత్సరం పాటు పరిపాలన అవన్నీ పక్కన పెట్టేసి ఇలాంటి నీచ నికృష్టుల భరతం పట్టండి. మేము ప్రశాంతత కోల్పోయి చాలా సంవత్సరాలు అయింది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రకాలైనటువంటి జాతి తక్కువ కుక్కల్ని కంట్రోల్ చేయటంలో మాత్రం ఆనాటి ప్రభుత్వం విఫలమైంది. మళ్ళీ మీకు ఒక అవకాశం ఇస్తున్నాము, మీకు తోడుగా పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తున్నామని చెప్పి ప్రజలు 164 స్థానాలు ఇచ్చారు. అది ఆషామాషి గెలుపు కాదు. మీకు లెక్కలో కూడా కనపడట్లా. నిద్ర లేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటి కాలు మీద వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది ఆ 2 పార్టీలు కలిసి కూర్చొని నిర్ణయించుకున్నటువంటి పంపకాలేం కాదు. అది ప్రజలు నిర్ణయించారు. ప్రజలు డిమాండ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికలకు రావాలి అని. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే వీళ్ళిద్దరూ కలిసి రావాలి అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకి ఎంత భయం ఉందో మీరు అర్థం చేసుకోకుండా మీరు మళ్ళీ అదే పందాల వెళ్తున్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం అంటున్నారు. కొన్ని రకాలైనటువంటి సంఘ విద్రోహ శక్తులకి మీరు మద్దతుగా నిలబడుతున్నారు. 2 సంవత్సరాలు ప్రభుత్వం కూడా చూస్తూ సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు ముందు చేసుకున్నారు. అభివృద్ధి కోసం ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలని అన్వేషించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నారు, పెట్టుబడులు తెచ్చుకున్నారు, సంక్షేమాలు ఇచ్చేశారు. ఇక బండి నడుస్తుంది ఎట్లా ఒకట్లా. ఇక ఈ 3 సంవత్సరాలు రాష్ట్రం అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మీ మీదే దృష్టి పెడతారు. దయచేసి అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మీరు ప్రశ్న జోసెఫ్ గారిని చూసుకొని మీరేదో వాడు పెద్ద హీరో లాగా పుండింగి ఏదేదో అనుకుంటున్నారు మీరు. వాడికి ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసిద్ది వాడి పరిస్థితి ఏంది అని. వాడు ఒంటి మీద దెబ్బ కూడా పడకుండా వాడిని ఎక్కడ పిసికేయాలో అన్ని రకాలుగా పిసికేశారు. వాడి జీవితం మీద వాడికే విరక్తి వచ్చే విధంగా ఈరోజు వాడు రిమాండ్ నుంచి బయటకు వస్తే అర్థమవుతుంది. దాదాపుగా 102 కేసులు, అందులో దేశద్రోహం కేసులు ఒక 10-15 ఉన్నాయి. పొద్దున్న లేచిన మొదలుకొని కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది రౌడీ షీటర్లకి ఇలాంటి ట్రీట్మెంటే ఇచ్చాడు. ఎంత చెప్పినా మానుకోకపోతే ఒక కేసుని తీసుకుపోయి కర్నూలులో పెడితే, ఒక కేసుని తీసుకుపోయి శ్రీకాకుళంలో ఉండేది, ఒక కేసు ఆదిలాబాద్లో ఉండేది. వారానికి 4 కోర్టులు తిరగాల్సి వచ్చేది. ఆ దెబ్బతోటే కొంతమంది డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్ళ దండేసి వేడుకొని మేము మారిపోయాము, దయచేసి మాకు విముక్తి కల్పించండి, మేము మా పిల్లా పాపలతో బతుకుతాము, అసలు ఈ రాష్ట్రంలోనే ఉండము, మేము ఎక్కడికన్నా పోయి బతుకుతామని చెప్పి ప్రాధేయపడితే వదిలిపెట్టినటువంటి పరిస్థితి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపే చూస్తున్నారు, గతాన్ని మర్చిపోయారు. గతంలో ఆయన నక్సలిజం మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాడు, సంఘ విద్రోహ శక్తుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాడు, ఈ విషయాలన్నీ మర్చిపోయారు మీరు. ఆయన ఏదో మీకు మా ఇంట్లో తాతలాగా ఏదో 4 జోకులు వేసుకున్నావులే, మా తాత కూడా బోసి పళ్ళతో నవ్వుతుంటాడు, చూపు కనపడదు, బాగా నడవలేడు అని మీరు అనుకుంటున్నారేమో.
దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని నికృష్టంగా తిడుతున్నారు. మీరు మనుషులేనా? మానవత్వం లేదా? ఆయన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 21 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అంటే ఎప్పుడు సానుభూతి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటుందా? ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు తిడుతున్నారు. ఆయన తుమ్మినా, దగ్గినా, ఆయన సభలో ఏదన్నా మాట్లాడినా, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ జీవితాన్ని, ఆయన బంధువుల్ని పచ్చి బూతులు తిడుతున్నారు. మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే సింపతి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారికి ఉండదా సింపతి? ఆయన గురించి ప్రజలు ఆలోచించరా? ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా చేశారా? వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. రాష్ట్రాన్ని అయితే మీకు ఎవరికీ తెలియని రహస్యం ఒక గాడిలో పెట్టేశారు. అది ఆ పాలన దానిపాటికి అది జరగద్ది. రేపు 2029లో వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలింగ్ బూత్కు పోకుండా ఇంటి దగ్గర ఉంటుందేమో కానీ వెళ్ళి వైఎస్ఆర్సీపీకి అయితే ఓటేరు. వైఎస్ఆర్సీపీకి ఉండే హార్డ్ కోర్ ఓటింగు ఆ 25% వైఎస్ఆర్సీపీకి పడుతుంది. ఒక 10-12 స్థానాలు అయితే మళ్ళీ వస్తాయి. వాళ్ళకేం జీరోకి వెళ్ళిపోరు, ఒక 10-12 వస్తాయి. కూటమి పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. మా అయితే ఒక 5-10 స్థానాలు ఏమన్నా తగ్గుతాయేమో. మరీ దారుణంగా పనిచేసిన ఎమ్మెల్యేలకి మళ్ళీ టికెట్ ఇస్తే ఏదైనా ఒక 10-15 స్థానాలు ఏమన్నా తగ్గుతాయేమో. వాళ్ళు రిలాక్స్గా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మీ మీద ఒక కన్నేసి ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మీ మీద కన్నేస్తే మాత్రము తోలు తీసేస్తారు చెప్తున్నా నేను. దయచేసి అర్థం చేసుకోండి. దాదాపుగా 75% మంది సామాన్య ప్రజల మద్దతు ఈరోజు కూటమికి ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీని వ్యతిరేకించవచ్చు, కొంత అసహనంతో ఉండొచ్చు. అంటే ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మాకు న్యాయం చేయలేదు, మేము కష్టపడ్డాం, మాకు గుర్తింపు ఇవ్వలేదు, ఇలాంటివి ఉన్నాయి. కానీ విషయానికి వచ్చేటప్పటికే వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ చేయరు. వాళ్ళు ఇంట్లో అయినా కూర్చుంటారు కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి పరిస్థితుల్లో చేయరు. వాళ్ళ విధానాలకు కట్టుబడే పనిచేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారని మాత్రం మీరు కల్లో కూడా అనుకోబాకండి. జనసేన పార్టీ కార్యకర్తలు ఏమన్నా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారేమో అని మీరు అనుకోవచ్చు. వాళ్ళకు అనుభవం లేనప్పుడు మా నాయకుడు ఎట్లాగూ ఇక్కడ గెలవడు కదా, అంటే వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎట్లాగూ ఇక్కడ గెలవడు కదా అని చెప్పి ఆ ఓటు ఒకవేళ వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి చీలు ఉండొచ్చాము. కానీ వాళ్ళు ఒకసారి అధికారాన్ని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అధికారానికి దూరం కావాలని చూస్తారు? పైగా ఆనాటి యువత ఈరోజు కొంచెం మెచ్యూర్ అయింది. ఆనాడు 18 ఏళ్ళు ఉన్నవాడు ఈరోజు సామాజిక బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తిగా ఎదిగాడు. ప్రజల్ని మోటివేట్ చేసుకోగలరు, ఓటుగా మలుచుకోగలరు, ఆ పార్టీని అభివృద్ధి చేసుకోగలరు. దాదాపుగా 10-12% ఉన్న జనసేన ఓటు బ్యాంక్ ఈరోజు 20%కి పెరిగింది. అది 25 కూడా పెరగవచ్చు రేపు ఎన్నికల నాటికి. ప్రజలతో తిరిగితే అర్థమవుతుంది, ప్రజలతో మాట్లాడితే అర్థమవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు భయం పోలేదు. దానికి తగ్గట్టుగా మీరు రౌడీ షీటర్లకి, సంఘ విద్రోహ శక్తులకి, గంజాయి బ్యాచ్లకి సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు చేస్తానో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దూషణలు చేస్తానో, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, మహిళల్ని ఇలా బచ్చి బూతులు తిడతా ఉంటే ప్రజలు మీకు ఓటేస్తారు, మీ వైపు నిలబడతారు అనుకోవటం మాత్రం చాలా అవివేకం. తప్పకుండా ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోబోతుంది. ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అది రేపో ఎల్లుండో అమలవుతుంది. ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక మీ ఇష్టం, మీ భవిష్యత్తుని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆల్రెడీ చెప్తానే ఉన్నారు వాళ్ళు 2 సంవత్సరాల నుంచి. కొన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లు కట్టారు. సోషల్ మీడియాని మంచికే వాడండి, మంచికే వాడండి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు.
రేపో మాపో అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ఆ చట్టం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎవరి మీదైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించైనా సరే ఒక బూతు పదం మాట్లాడితే వాడు ఇంక బయటికి రాడు. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శించండి ప్రభుత్వాన్ని, తప్పులేదు. అది కూడా వాస్తవిక కోణంతో. మీకు ఒక సమస్య ఉంటే ఆ సమస్యను తెలియజేయండి. ఇదిగో ఈ సమస్య ఉంది మా ఊర్లో, ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలియజేయండి. ఎక్కడన్నా అవినీతి జరుగుతుంటే చెప్పండి, పలానా దగ్గర అవినీతి జరుగుతుంది అని. ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు విమర్శించండి. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో ఆడెవడో అమెరికాలోనో ఏడో చేరి ఒక పోస్ట్ పెడితే వాటిని కానీ షేర్ చేశారంటే మీరు షేర్ అయిపోతారు ఇంకో దగ్గరికి. ఇంకా మీకు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు మారరు అనుకోండి. కానీ మీ కుటుంబాలని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళనైనా దృష్టిలో పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని కాదు. మీరు మారతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.